తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. గత ఎపిసోడ్లో నేను సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్థూలంగా. దాని డీటెయిల్గా అంటే ప్రతి యాక్ట్లో ఎటువంటి స్టోరీ డెవలప్ అవుతుంది అనేది ఈ ఎపిసోడ్లో చేద్దాం అనుకున్నాను. అయితే ప్రేక్షకుల్లో చాలామంది కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, తర్వాత తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కథా స్క్రీన్ ప్లే రాయాలనేటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి అసలు బేసిక్గా ఎట్లాగా ఒక ఐడియా నుంచి అసలు కథ డెవలప్ చేయాలి అన్న ఐడియా ఉండదు. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు అంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో ఏం జరుగుతుంది అనే విషయాలు చెప్పే ముందు ఒక పాయింట్ని తీసుకోవటం ఎలాగా, అది ఐడియాగా మార్చుకోవటం ఎలాగా, లాగ్ లైన్ అంటే ఏంటి, ఒక ఐడియాని ఒక కథగా ఒక సింపుల్ కథగా ఎలా మార్చుకుంటారు అనే విషయాలు మొట్టమొదట చర్చించి ఒక బేసిక్ కథ స్టోరీ రాయటం ఎట్లాగా, హౌ టు రైట్ ఏ స్టోరీ, హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ఏ ఫిలిం స్టోరీ అనే మాటకి బేసిక్ ఎక్స్ప్లెనేషన్గా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్గా ఐడియా అంటే ఏంటి, లాగ్ లైన్ అంటే ఏంటి అనే విషయాలని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఎవరైనా కానీ కథ రాయాలి అనుకున్నప్పుడు మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది. ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఐడియాలు అనేవి మనకి బ్రెయిన్లో ఎక్కడో ఒక చదివినప్పుడు, లేదా ఒక సినిమా చూసినప్పుడు, ఒక కథ చదివినప్పుడు, ఒక ఇన్సిడెంట్ విన్నప్పుడు, ఒక రియల్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతుంది. అరే ఈ పాయింట్ మీద ఏదైనా కథ రాస్తే, ఈ పాయింట్ ఇలా జరిగితే, లేదా ఈ పాత్ర ఇలా ప్రవర్తించినట్టయితే, ఈ మనిషి ఇలా బిహేవ్ చేసినట్టయితే కాదు కదా, మంచిగా జరిగేది కదా అని మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఊహ వస్తుంది, ఒక పాయింట్ మన మైండ్లో తడుతుంది. దానిలో ఉన్న ఏదైనా ఒక డ్రామాటిక్ ఎలిమెంట్ కనుక ఉండేటట్టయితే దాన్ని కథగా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని మనం మొట్టమొదటి తెలుసుకుందాం. ఎలాగంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఈ పాయింట్ చాలా వినపడుతూ ఉంటుంది. సార్ నాకు పాయింట్ నచ్చింది సార్, సినిమా స్టార్ట్ చేసాం, నేను షూటింగ్లో ఉండగా ఆయన కథకు డైరెక్టర్ వచ్చాడు, పాయింట్ చెప్పాడు, చాలా బాగుంది, డెవలప్ చేసుకురమ్మని తీసుకొచ్చాడండి, అద్భుతమైన పాయింట్ అంటుంటాడు. నాకు మంచి పాయింట్ తట్టిందండి, మా సినిమా మంచి పాయింట్ మీద నడుస్తుంది అంటుంటారు. అసలు ఈ పాయింట్ అంటే ఏంటి? ఒక లైన్ చెప్పాడంటే ఆ లైన్ డెవలప్ చేయండి. అసలు ఈ లైన్ అంటే ఏంటి? అసలు ఆ లైన్ లేదా దాన్ని ఐడియాగా ఎలా మారుతుంది, ఆ ఐడియాలో ఏ విషయాలు ఉంటాయి అనే విషయాలు మనం స్థూలంగా తెలుసుకుందాం ఈ రోజున. నేనేమంటానంటే ఏదైనా ఒక కథ బేసిక్ కథ రాయాలంటే ఏదో ఒక మాట అనుకుంటాం, మొట్టమొదట అనుకోవాలి. ఏ మాట అనుకునే సరే కథ రాసుకునేటప్పుడు మొట్టమొదట ఏదైనా సరే అనుకునేటప్పుడు సిడ్ఫీల్డ్ ఏం చెప్తారంటే 2 ప్రశ్నలు వేసుకోండి అని అంటాడు. అదే ఆ 2 ప్రశ్నలు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. హూ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్? మీరు ఎవరి కథ రాయాలనుకుంటున్నారు, లేదా ఎవరి గురించి చర్చించాలనుకుంటున్నారు, లేదా ఆ కథ దేని గురించి అనేది మొట్టమొదట మీరు ఐడియాలో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఐడియాని పేపర్ మీద పెట్టండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక విజయ్ అనే ఒక కురవాడి ఒక కథ రాద్దాం అనుకుందాం. అంటే హూ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్ అనే దానికి ఒక విజయ్ అనే కథ. అలాగే వాట్ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేనేం చెప్తానంటే అది అతని ప్రేమ కథ. ఎలాంటి ప్రేమ కథ? తను ప్రేమించిన అమ్మాయి ప్రేమ కథ. అది సింపుల్గా అయిపోతుందేమో. తన తల్లి చెప్పిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు కథ. చూడండి, నేను సింపుల్గా ఐడియా చెప్పాను, ఈ ఐడియాని చూద్దాం. ఇలా ముందు అనుకోండి ఏదో ఒకటి. తల్లి చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఉత్సాహం చూసారా? ఒక ఐడియా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తల్లి చేసిన అమ్మాయి ఏంటి? ఎవరైనా తల్లిదండ్రులు చేసిన అమ్మాయిని ప్రేమించుకుంటారు. ఒక పర్టికులర్గా తల్లి చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవటం అని ఎందుకంటున్నాడు కథకుడు? ఇలా ఉత్సాహాన్ని రేపుతూ ఉంటాయి లైన్లు అనేవి. అందుకని మొట్టమొదటి ఏం చేయాలంటున్నానంటే నేను ముందు దేని గురించి కథ రాయాలి, ఎవరి గురించి కథ రాయాలి క్లియర్గా పెట్టుకోండి. ఈ 2 మాటలు కనుక మనకు గుర్తుపెట్టుకున్నట్టయితే కథని క్లియర్గా రాయగలుగుతాం. ఎందుకంటే దీస్ ఆర్ ద గైడింగ్ లైన్స్ అనమాట. అంటే కథని పక్కదారి పట్టకుండా అదే మార్గంలో మన కథనని నడపడానికి బేసిక్ లైన్స్ ఇవి. అందుకోసం నేనంటే మొట్టమొదట ఏదైనా ఒక లైన్ రాసేటప్పుడు పేపర్ మీద పెట్టేటప్పుడు ఎవరి కథో ముందు రాసుకోండి, దేని గురించి రాయాలో ఒక క్లియర్ ఐడియా పెట్టుకొని చేసుకోండి. తర్వాత ఈ కథని ఎలా మార్చుకోవాలి, ఐడియాగా ఎలా మార్చుకోవాలి, ఎలా డెవలప్ చేయాలనే మాట మీద సిడ్ఫీల్డ్ ఏమన్నాడో మొట్టమొదటి తెలుసుకుందాం.
సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చెప్తూ స్క్రీన్ ప్లే అంటే ఏంటో మొట్టమొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి? చాలామంది అంటుంటాం కథ, మనం చాలా కథలు పుస్తకాల్లో, నవల్లో, రకరకాల మాధ్యమాల్లో చదువుతూ ఉంటాం. స్క్రీన్ ప్లే అనే దానికి సరైన నిర్వచనం చెప్పాలంటే చెప్పమని ఎవరైనా అడిగితే ఏం చెబుతారంటే స్క్రీన్ మీద కదిలేది స్క్రీన్ ప్లే, లేదా బొమ్మలు కదులుతుంటాయి కదా సార్, మళ్ళీ సినిమా కథ ఉంది కదా సార్, ఇట్లా వేగ్గా చెప్తూ ఉంటారు. అసలు ఆ డెఫినేషన్ ఏముంటుంది? ఏమంటాడంటే స్క్రీన్ ప్లే ఏ స్టోరీ టోల్డ్ ఇన్ పిక్చర్స్ విత్ డైలాగ్ అండ్ డిస్క్రిప్షన్ ప్లేస్డ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డ్రామాటిక్ స్ట్రక్చర్. ఒక కథని దృశ్యాత్మకంగా స్క్రీన్ మీద చెప్పటాన్ని విత్ డైలాగ్ డిస్క్రిప్షన్తో చెప్పటాన్నే స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే దేనిలో ఉండాలట? డ్రామాటిక్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద డ్రామాటిక్ స్ట్రక్చర్? డ్రామాటిక్ స్ట్రక్చర్ సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, లేదా బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేటువంటి డ్రామాటిక్ స్ట్రక్చర్లో నువ్వు అనుకున్న కథని దాన్ని ఇమర్చటాన్నే దృశ్యరూపంగా దృశ్యాలతో పిక్చర్స్ ద్వారా నువ్వు కథని చెప్పటాన్నే స్క్రీన్ ప్లే అని మనం చెప్పుకోవచ్చు. ఏ స్టోరీ టోల్డ్ ఇన్ పిక్చర్స్ విత్ డైలాగ్ అండ్ డిస్క్రిప్షన్ ప్లేస్డ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డ్రామాటిక్ స్ట్రక్చర్. ఇది ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో కరెక్ట్గా తర్జుమాలు చేయాలి అని అంటే అలాగే సిడ్ఫీల్డ్ చెప్పిన దాంట్లో ఏదైనా ఒక ఐడియాని సబ్జెక్ట్గా మార్చుకోండి అంటాడు. ఒక ఐడియా సబ్జెక్ట్గా ఎలా మారుతుంది? ఒక ప్రేమ కథ రాద్దామని ఒక ఐడియా వచ్చింది, దాని సబ్జెక్ట్గా ఎలా మారుతుంది? దానికి ఒక క్యారెక్టర్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయండి, ఇందాక మనం అనుకున్న విజయ్ అనే క్యారెక్టర్, దానికి ఒక యాక్షన్ క్రియేట్ చేయండి, అప్పుడు అది సబ్జెక్ట్గా మారుతుంది అంటాడు. ఎలాగా? ఒక విజయ్ అనే పాత్రని క్రియేట్ చేసాం మనం ఇందాక, అలాగే దానికి ఒక యాక్షన్ క్రియేట్ చేయాలి. అతను ఒక డిగ్రీ చదువుకున్నవాడు, లేదా బీటెక్ చదువుకున్న కుర్రవాడు అనుకుందాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాడు. తను పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కానీ ఎన్ని పెళ్లి సంబంధాలు, ఇతను ప్రేమించిన అమ్మాయినా పెళ్లి చేసుకోలేవద్దు తల్లిదండ్రుల కోసం అని. అలాగే తండ్రి తీసుకొచ్చిన సంబంధాలే వద్దంటున్నారు. ఎవరు వద్దంటున్నారు? తల్లి ఏదో రకంగా వద్దంటుంది, కారణం తెలియట్లేదు. ఒకానొక సందర్భంలో తల్లికిను తండ్రికి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కుర్రవాడు అడిగాడు అనమాట. ఏమనంటే, అమ్మ ఏంటి జరిగింది అని చెప్పాను అన్నాడు. ఏం జరిగితే తన మనసులో ఉన్న భావం చెప్పింది. నాయనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకురా అంది. ఆ అమ్మాయిని ఒప్పించి, అతను చివరికి ఆ పెద్దలను ఒప్పించి, ఆ అమ్మాయిని ఒప్పించి, అమ్మాయి ఎవరో కూడా తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, వెతుక్కుని తీసుకొచ్చి మళ్ళీ ఒప్పించి, పెద్దలను ఒప్పించి తీసుకొచ్చి తల్లికి కలిపాడు. చూడండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసాం, అతనికి ఒక యాక్షన్ క్రియేట్ చేసాం, ఇది కథలాగా మారింది. ఈ కథలా చెప్పాలి అనుకునేటట్టయితే ఒక ఊళ్ళో లేదా వైజాగ్ అనే నగరంలో విజయ్ అనే కుర్రాడు ఉన్నాడు. తండ్రి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, మదర్ హౌస్ వైఫ్. అతనికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావా, ఏమైనా చేసుకుంటావని అడిగారు. లేదు అమ్మా, నేను మీరు చెప్పింది చేసుకుంటానన్నారు. ఆ మాట విని తండ్రి రకరకాల సంబంధాలు తీసుకొచ్చింది. ఏదో సంబంధం తీసుకొచ్చినా, ఏ సంబంధం తీసుకొచ్చినా సరే ఆ సంబంధాలు తల్లి చెడగొడుతుంది. ఇదేంటి తల్లి చెడగొడుతుందని డౌట్ వచ్చింది వాళ్ళకి. తర్వాత చాలా విషయాల్లో తల్లి తండ్రి కొన్ని విషయాల్లో ముభావంగా ఉండటం, ఒక సంథింగ్ మనకు తెలియనట్టు మ్యాటర్ ఏదో జరుగుతుంది, వాళ్ళ కోల్డ్ వార్ జరుగుతుంది అని కొడుకు తెలుసుకోవాలనుకుంటాడు. ఒకనొక సందర్భంలో అతను తెలుసుకుని ఏంటంటే, ఒక అమ్మాయి పేరు చెప్పింది. ఆ అమ్మాయి పలానా ఎక్కడుంటుందో తెలీదు, పలానా ఇది, ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఎందుకనంటే ఆ అమ్మాయి మా అన్న కూతురు, ఈ విషయం మీ నాన్నకు తెలియకూడదని చెప్తుంది. సో ఇతను అలా తెలుసుకుని నెమ్మదిగా ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది, ఎక్కడుందో తెలుసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించదు, వేరే వాళ్ళు అతనికి ఆ అమ్మాయి గోళ్ళలో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఒప్పించి, ఆ తల్లిదండ్రులను ఒప్పించి, చివరికి ఎలా పెళ్లి చేసుకుని తల్లి దగ్గరికి తీసుకొచ్చాడనేదే కథ. ఇదంతా ఊహించి నేను సింపుల్గా చెప్తున్నాను. ఇలా ఏదైనా ఒక క్యారెక్టర్ ఊహించుకుని, ఒక పాయింట్ అనుకుని, దాని చుట్టూ దానికి ఒక యాక్షన్, అంటే మన బేసిక్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్కి అంటే ప్రధాన పాత్రకి ఒక యాక్షన్ ఇవ్వాలి. అంటే ఒక బిగినింగు, ఒక మిడిల్, ఎండ్ ఇవ్వాలి. అంటే అతను ఉండటం, తర్వాత తల్లి యొక్క కోరిక తెలుసుకోవటం బిగినింగ్ అనుకుంటే, ఆ అమ్మాయిని వెతుక్కుని, ఆ అమ్మాయిని ఒప్పించి, ఆ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవటం మిడిల్ అనుకుంటే, చివరికి పెళ్లి చేసుకుని తల్లికి పరిచయం చేసుకుని ఇంట్లో కుటుంబానికి పరిచయం చేయటం ఎండింగ్ అని అనుకుంటాం. ఇలా ఒక పాయింట్ అనుకున్నప్పుడు దాన్ని ఒక మిడిల్, బిగిన్, ఎండ్గా రఫ్గా అనుకోవాలి. అంటే ఒక ఐడియాని తీసుకున్నాం, ఆ ఐడియాలో ఒక ఐడియాని ఒక సబ్జెక్ట్గా మార్చాం. ఎలా మార్చాం? దానికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసాం, దానికి ఒక యాక్షన్ క్రియేట్ చేసి, దానికి ఒక 3-4 పేజీలు ఒక సినాప్సిస్ని రఫ్గా రాసుకున్నాము. దీనిలో ఏం రాసాం మనం?
ఒక బిగినింగ్ రాసాము, ఒక మిడిల్ రాసాము, ఒక ఎండ్ రాసాము. ఒక బిగినింగ్ రాసాము, ఒక ప్లాట్ పాయింట్ 1 రాసాము, ప్లాట్ పాయింట్ 2 రాసాము అండ్ ఎండింగ్ రాసాము. 4 పేజెస్ సినాప్సిస్ రాసిన తర్వాత సిడ్ఫీల్డ్ ఏమంటాడంటే 4 పాయింట్లను మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఆ 4 పాయింట్లు ఏంటి? కథని ఎలా ప్రారంభించాలి అంటే బిగినింగు, ప్లాట్ పాయింట్ 1 అంటే కథని మలుపు తిప్పేటటువంటి కార్యక్రమం, తర్వాత మిడిల్, తర్వాత ప్లాట్ పాయింట్ 2 ఎండింగ్. అంటే ఈ 4-5 అంశాలని మొట్టమొదటి రాసి పెట్టుకోండి. కథ ఏ ఊళ్ళో ఎక్కడ ప్రారంభించాలి, ఏ క్యారెక్టర్ల మధ్య ప్రారంభించాలి రాసుకోండి. రెండో పాయింట్ వచ్చేసరికి కథ మలుపు తిరుగుతుంది. తనేదో ప్రేమించి పెళ్లి చేసుకుందామో లేకపోతే పెద్దల గురించి పెళ్లి చేసుకుందాం అనుకున్నది కాదు. నువ్వు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసి ప్రేమించి పెళ్లి చేసుకురా అనే టాస్క్ ఇస్తుంది. పెళ్లి చేసుకుని సింపుల్గా ఏదో పెళ్లి చేస్తే చేసుకుందాం అనుకున్న వాడు చివరికి మదర్ యొక్క కోరికను తీసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అమ్మ ఎక్కడుంది, ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎవరు కూతురో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఫలానా విషయం తెలుసు, ఇప్పుడు ఉండిపోయి ఎక్కడుందో అవన్నీ వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఇది వేరే కథలాగా అనిపిస్తుంది కదా, ఒక సినిమా కథ, ఒక పెద్ద హీరో నటించిన సినిమా కథలాగా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. బిగినింగ్ స్టేజ్లో ఇదే ప్రాబ్లం. మీరు ఏ ఐడియా రాసినప్పటికీ కూడా ఏదో ఒక కథలాగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరీ, ఫుల్ స్టోరీ కాదు, ఫుల్ స్క్రీన్ ప్లే ఉన్న స్క్రిప్ట్ కాదు, ఓన్లీ జస్ట్ బిగినింగ్. దీనిలో పాత్రలు ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాయి, వాటి మధ్య సన్నివేశాలంటే ఏ క్లారిటీ లేదు. రఫ్గా ఒక స్ట్రక్చర్ వేసుకుంటున్నాం. కాబట్టి వేసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుంది, స్ట్రక్చర్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక సినిమాకి పోలిక వస్తూనే ఉంటుంది. దాన్ని మర్చిపోండి, మొట్టమొదట కూర్చుని బేసిక్ స్ట్రక్చర్ వేసుకోండి. కథ ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎక్కడ మొదటి మలుపంటే ప్లాట్ పాయింట్ 1 తిరుగుతోంది, తర్వాత మిడిల్ ఎక్కడ ఉంది అంటే ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ ఇస్తున్నాము, ప్లాట్ పాయింట్ 2 ఎక్కడ జరుగుతోంది, తర్వాత ఎండింగ్ ఎక్కడ అవుతుంది అనే 4 విషయాల్ని క్లియర్గా మొట్టమొదట రాసుకొని 4 పేజీలు లేదా ఒక 4 నుంచి ఒక 10 పేజీల వరకు నెరేటివ్ స్క్రిప్ట్ అంటే రాసుకోండి. ఎట్లా రాస్తారంటే అనగనగా ఒక ఊళ్ళో విజయ్ అనే కుర్రోడు ఉన్నాడు, ఇలా స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరే విజయ్ అనుకుని, నా పేరు విజయ్, నేను వైజాగ్ నగరంలో ఉంటాను, మా నాన్న పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు లక్ష్మి, మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా మీరు అనుకుంటూ మీరే ఒక క్యారెక్టర్ అనుకుంటూ కూడా ఈ కథని ఒక 10 పేజీలకి రాసి పెట్టుకోండి క్లియర్గా. ఈ 10 పేజీల్లో ఏముండాలని మనం అనుకున్నాం? బిగినింగ్ ఉండాలి, అంటే ఏ ఊళ్ళో స్టార్ట్ అవుతుంది, ఏ పాత్రల మధ్య స్టార్ట్ అవుతుంది, ప్లాట్ పాయింట్ 1 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ బ్యాంక్ ఏ సన్నివేశం దగ్గర ఇస్తానో, తర్వాత ప్లాట్ పాయింట్ 2 ఎక్కడ ఉంటుంది, ఎండింగ్ ఎక్కడ ఉంటుంది అనేది రాసుకుని ఈ 10 పేజీల స్క్రిప్ట్ రాసుకుంటే మొట్టమొదట కార్యక్రమం అయిపోయినట్టే. అంటే బేసిక్ స్టోరీ అంటే ఒక ఐడియాని ఒక 4 పేజీలు, ఒక 10 పేజీలు, 4 నుంచి ఒక 10 పేజీల కథగా మొట్టమొదట నువ్వు తయారు చేసుకున్నావు. ఇప్పుడు చూద్దాం ఈ ఐడియాలో ఏముంది, అసలు ఆ ఐడియాలో ఏముండాలి, లేదా మనం రాసినటువంటి మనం అనుకున్న ఐడియా సినిమాకి పనికొస్తుందా రాదా, లాగ్ లైన్ అంటే ఏంటి అనే విషయాల్ని మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐడియా గురించి మరో దాని గురించి మనం చెప్పుకునేటప్పుడు మన యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయినటువంటి సినిమా అత్తారింటికి దారేది అనే కథను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అలాగే ఆ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా దాదాపుగా 100% అందరూ చూసే ఉంటారు. టెలివిజన్లో కానీ సినిమా థియేటర్లో కానీ చూసి విజయవంతం చేశారు. అందరికీ తెలిసింది కాబట్టి ఎగ్జాంపుల్ చేద్దాం. అదొక్కటే అనుకోవకండి, కొన్ని వందల సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్తాను. సో దానిలో ఏం చేస్తాడు హీరో చేసే యాక్షన్ మీరు తెలుసుకోగలిగితే దాని ఐడియాగా మీరు రాసుకునే పాయింట్కి కూడా రాసుకోవచ్చు. సపోజ్ హీరో ఒక చాలా పెద్ద కోటీశ్వరుడు, పెద్ద ప్రపంచాన్నే గడగడలాడించగలిగేటువంటి కొనేసేగలు, ఏది పడితే అది కొనేయగలి అంత కోటీశ్వరుడు. ఆయనకో తాతగారు ఉంటాడు. ఆ తాతగారు ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్లో చాలా పెద్ద కథ జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన కథే. ఒకరోజు అడుగుతాడు, ఏమని, తన కూతుర్ని తీసుకుని తనకు దగ్గరికి తీసుకురమ్మని అడుగుతాడు. సో అంత పెద్ద ఆస్తిని వదిలేసేసి తన సైన్యాన్ని వేసుకుని ఇండియాలోకి వచ్చి ఒక డ్రైవర్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యి తర్వాత వాళ్ళని నొప్పించి చివరికి ఆవిడని ఎట్లయినా సరే ఒప్పించి, అత్తగారిని మేనత్తను ఒప్పించి చివరికి తాతతో కలుపుతాడు. ఇప్పుడు చూడండి, దీనిలో హీరో చేసిన యాక్షన్ బిగినింగ్ ఉంది, మిడిల్ ఉంది, యాక్షన్ ఉంది. సినిమాలో ఏంటి కథ అంటే
తాతగారు కోరటం అనేది బిగినింగ్ వరకే. తాత కోరి బయలుదేరటం వరకు బిగినింగ్ అయిపోయింది, అక్కడి నుంచి అయిపోయింది. అక్కడి నుంచి హీరో చేసిన పోరాటం ఏదైతే ఉందో అదే అసలైన సినిమా. క్లైమాక్స్లో ఆయన లాస్ట్లో మేనత్తని అడుగుతాడు ఇట్లాగా కాళ్ళ మీద పడి, అక్కడి నుంచి ఎండ్ పార్ట్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి బిగినింగ్ మిడిల్ ఎండ్ అనేది ఉందో. సో అందుకనే సిడ్ఫీల్డ్ ఏమిటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో యాక్ట్ 2 అనేది మెయిన్ స్టోరీ. అంటే ప్రధాన పాత్ర చేసే పోరాటం ఏదైతే ఉందో అదే ప్రధానమైన కథ. అది తగ్గిపోయి బిగినింగ్ పెరిగిపోవటం అనేది మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైన లోపం, చాలా లోపం. అంటే స్ట్రక్చర్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, స్ట్రక్చర్ వస్తే ఏదో ఒక మూస కథలు వస్తాయి అనుకోవటం, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ కూడా ఇట్లాగే ఉండాలి, రూల్ ఏం లేదు. దానికి ఒక పద్ధతి, ఇట్లా చెయ్యండి బాబు అని చెప్పారు, దాన్ని అలా చేసుకోవాలి. దాన్ని క్రియేటివ్ ఉపయోగించి కొంచెం ముందు వెనక్కి మార్చి చేసుకోవచ్చు. అసలు మాకు స్ట్రక్చరే అక్కర్లేదని మనం నోటికి వచ్చినట్టుగా ఇష్టానికి కథలు రాసుకుని సినిమా తీస్తామంటే మనమే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అత్తారింటికి దారేదిలో ఒక ఐడియా చెప్పుకోవాలంటే, తాత కోరిక మేరను తీర్చడం కోసం అత్త ఇంట్లో డ్రైవర్గా చేరి రకరకాల పాటలు పడి చివరికి ఆమెను ఒప్పించి తాత దగ్గరికి తీసుకొచ్చినటువంటి మనవడి కథ అని మనం 3 ముక్కల్లో చెప్పచ్చు. అదే ఒక్క లైన్లో చెప్పాలంటే తాత కోరిక తీర్చిన మనవడి కథ. మరో రకంగా చెప్పాలంటే అత్తని తన తాత దగ్గరికి చేర్చిన మేనల్లుడి కథ, లేదా అత్తని తన తండ్రి దగ్గరికి చేర్చిన మేనల్లుడి కథ. ఇలా రకరకాలుగా చెప్పచ్చు. అత్తని మేనత్ దగ్గర తాత దగ్గర చేర్చడం ఏంటయ్యా, అసలు మేనత్ ఎందుకు విడిపోయింది, ఇలాంటి ఐడియాలు మనం ఏదైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు తాత కోరిక, తాత ఏం కోరాడు, తాత ఎవరిని తీసుకురమ్మన్నాడు, మేనత్తని తీసుకున్నాడు, మేనత్ ఎందుకు వెళ్ళిపోయింది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అలాగే మీరు మీ లైన్, మీ కథకి సంబంధించిన లైన్ ఎవరికైనా చెప్తే ఇలాంటి దానికి ఏంటి ఇదేంటి 4 ప్రశ్నలు అడిగాడంటే దానిలో ఇంట్రెస్ట్ ఉందని అర్థం, ఆ పాయింట్లో ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఆ ఇంట్రెస్ట్ని మరింత అట్రాక్టివ్గా చెప్పి మన కథలో రకరకాల సన్నివేశాల ద్వారా, సీన్ల ద్వారా, సీక్వెన్స్ల ద్వారా మార్చి జనాలను అట్రాక్ట్ చేసుకోవటమే స్క్రీన్ ప్లే రచయిత, కథా రచయిత చేసే పని. ఇలా మొట్టమొదట ఏదైనా ఒక మనసులో వచ్చినటువంటి ఒక చిన్న పాయింట్ని ఐడియాగా మార్చుకుని దాన్ని 10 పేజీల కథగా రాసుకుని ఆ తర్వాత మనం మిగతా స్ట్రక్చర్లోకి వెళ్ళాలి. ఆ కథ రాసుకున్నప్పుడు కూడా 5 పాయింట్లు క్లియర్గా రాసుకో, 5 పాయింట్లు క్లియర్గా రాసుకోవాలి. అవి ఏంటంటే బిగినింగ్ ఎలా స్టార్ట్ చేస్తాము, ప్లాట్ పాయింట్ 1 ఏంటి, మిడిల్ ఎట్లా ఇస్తాము అంటే ఇంటర్వల్ బ్యాంక్ ఎట్లా ఇస్తాము, ప్లాట్ పాయింట్ 2 కథని ఎండింగ్ ఎలా చేస్తాము. ఈ 5 అంశాలను క్లియర్గా రాసుకుని 5 పారాగ్రాఫ్లు రాసుకుని 10 పేజీల 4 నుంచి ఒక 10 పేజీల కథ రాసుకుంటే మనం బేసిక్ ఎక్సర్సైజ్ ఆఫ్ యువర్ స్టోరీ అయినట్టుగా. అంటే దీన్ని మనం తర్వాత డెవలప్ చేసి స్క్రీన్ ప్లేగా మాటలు, కథ, స్క్రీన్ ప్లే మొత్తం అంతా కూడా తయారు చేయొచ్చు. ఇది నేను ఈ ఎపిసోడ్లో చెప్పాలంటున్న అంశం. అంటే మీరు ఏదైనా ఒక పాయింట్ అంటే దాని ఐడియాగా మార్చుకుని లాగ్ లైన్ మార్చుకుని 10 పేజీల కథగా రాసుకోవాలి. అసలు కథ ఎట్లా రాయాలి సార్, మేము ఎప్పుడు జీవితంలో పేపర్ మీద పెన్నే పెట్టలేదు, అసలు ఎట్లా రాయాలి సార్, అసలు సీన్ అంటే ఏంటి సార్, సీక్వెన్స్ అంటే ఏంటి సార్, అసలు షార్ట్ డివిజన్ ఎట్లా చేస్తారు సార్, సీన్స్ ఎట్లా డివైడ్ చేస్తారు సార్, ట్రీట్మెంట్, ఇవన్నీ మాకు తెలియకుండా రాసేయండి ఎట్లా రాస్తారు సార్. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఒక 10 పేజీలు 4-5 పేజీల నుంచి 10 పేజీలు కథ రాసుకోండి. అసలు ఎప్పుడు కథ రాయని వాళ్ళు కూడా కథ రాయటానికి ఎలా అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇది నేనేదో కాలక్షేపానికో లేకపోతే చెప్తున్నా కాదు, జనరల్గా అసలు పేపర్ మీద పెన్ను పెట్టి రాయటం రాని వాళ్ళు నేర్చుకోవటం కోసం, సినిమా ఇండస్ట్రీలో రావటం కోసం ఎవరైతే ఉన్నారో రావాలని వాళ్ళ ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకోవటం కోసం చేస్తున్న ఎపిసోడ్లు. కాబట్టి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలాగా నేర్చుకోవాలన్న 10 మందికి షేర్ చేయండి, చెప్పండి. మీరు కూడా ఒక గ్రూప్గా ఏర్పడండి, 3-4 కలిసి 2-3 కలిసి గ్రూప్గా ఏర్పడండి, డిస్కషన్ చేసుకుని ముందుకెళ్ళటానికి. నాతో సంభాషణ చేయాలి, నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ యాప్లో నా నెంబర్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా డౌట్లు ఉంటే మీకు తప్పకుండా క్లారిఫై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నేర్చుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మళ్ళీ కొత్త అంశంతో మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం.